హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మొన్న ఫిలింఫేర్ అవార్డ్స్ అయితే జరిగాయి. 69వ ఫిలింఫేర్ అవార్డ్స్. దీంట్లో మన తెలుగు మూవీస్కి చాలానే అవార్డ్స్ వచ్చాయి. దాంట్లో బేబీ మూవీకి, బలగం మూవీకి, దసరా మూవీకి అవార్డు పంట అయితే పండింది మావా. దసరా మూవీకి 6 అవార్డులు, బేబీ మూవీకి 5 అవార్డులు, బలగం మూవీకి 3 అవార్డులు అయితే వచ్చాయి మా. మరి ఆ అవార్డులు ఎవరెవరికి వచ్చాయి ఏంటో ఈ వీడియోలో చూస్తున్నాం. ఈ వీడియో ఎంతో కొంత నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా బ్రోస్. ఇంకా మొదలు పెడదామా. బెస్ట్ హీరో అవార్డు అయితే నాని అన్నకు వచ్చింది మా. దసరా మూవీకి బెస్ట్ హీరో అవార్డు నానికి అయితే వచ్చింది. అలాగే బెస్ట్ హీరోయిన్గా దసరా మూవీ చేసిన కీర్తి సురేష్కి అయితే వచ్చింది. అలాగే బెస్ట్ డబ్ల్యూ డైరెక్టర్గా దసరా మూవీ డైరెక్టర్ అయిన శ్రీకాంత్కి అయితే వచ్చేసింది మామ. అలాగే బెస్ట్ మూవీగా బలగం మూవీకి అయితే బెస్ట్ మూవీగా అవార్డు అయితే వచ్చింది. అలాగే బెస్ట్ డైరెక్టర్గా వేణుకి అయితే అవార్డు అయితే వచ్చేసింది మామ. అలాగే బెస్ట్ ఫిలిం క్రిటిక్గా బేబీ మూవీకి అయితే అవార్డు వచ్చేసింది. అలాగే ఉత్తమ నటిగా బేబీ మూవీ చేసిన వైష్ణవి చైతన్యకి అయితే అవార్డు అయితే వచ్చేసింది మా బ్రోస్. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ కింద రవితేజ గారికి, బ్రహ్మానందం గారికి అవార్డ్స్ అయితే వచ్చాయి మామ. వాల్తేరు వేరేలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ చేసిన రవితేజ గారికి, రంగమార్తానాలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ చేసిన బ్రహ్మానందం గారికి అవార్డ్స్ అయితే వచ్చేసాయి మా బ్రోస్. ఈ వీడియో ఇంతవరకు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. మన నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికల్లా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకోండి మా బ్రోస్. నేను వీడియో పెట్టడంలోనే మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తాయి.